Today we will continue common errors in English. She ordered for a cup of tea. ఆర్డర్ అనే వెర్బ్ వచ్చినప్పుడు ఫార్ రాకూడదు. షీ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ టీ. షీ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ టీ పక్కన ప్రపోజిషన్ రాకూడదు. జనరల్గా మనం అందరం చేసే మిస్టేక్ అదే. సి ఐ ఆర్డర్డ్ ఫర్ ఏ కప్ ఆఫ్ టీ, ఐ ఆర్డర్డ్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ, లైక్ దట్. సి generally conversation in English, every man, I ordered for coffee, I ordered for milk. They use for, should not use any preposition there. I ordered a cup of tea because it is transitive verb పక్కన ఎప్పుడు preposition రాకూడదు. They availed the opportunity of meeting Sachin. వాళ్ళు సచిన్ని కలుసుకునేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అంటే సచిన్ని కలిశారు అని. దే అవైల్డ్ ది ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ సచిన్. సి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, సచిన్ని కలిసే అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఎప్పుడైనా అవైల్డ్ అని వస్తే దే అవైల్డ్ దెమ్సెల్వ్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి. దే అవైల్డ్ దెమ్సెల్వ్స్ ది ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ సచిన్. ఐ వచ్చిందంటే ఇక్కడ సబ్జెక్టు ఐ అవైల్డ్ మై సెల్ఫ్, అవైల్డ్ పక్కన రావాలి. సి షీ వచ్చిందంటే షీ అవైల్డ్ హర్ సెల్ఫ్ ది ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ సచిన్. వీ వచ్చింది సబ్జెక్టు వీ అవైల్డ్ అవర్ సెల్ఫ్, అవర్ సెల్వ్స్ వీ అవైల్డ్. సి వీ అవైల్డ్ అవర్ సెల్ఫ్ ది ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ సచిన్. ఇఫ్ సపోజ్ ఐ ఈస్ ది సబ్జెక్ట్ వర్డ్, I availed myself the opportunity of meeting Sachin Tendulkar. It is a reflexive pronoun. Whenever avail say, దాని పక్కన I వస్తే myself, we వస్తే ourselves, you వస్తే yourself, yourself plural అయితే yourselves, అలాంటి reflexive pronouns రావాలి. They availed themselves the opportunity of meeting Sachin. The dogs are barking on him. కుక్కలు ఆయన చూసి మురుగాయ అన్నప్పుడు ఆన్ రాకూడదు, ప్రపోజిషన్ ఎట్ రావాలి. ది డాగ్స్ ఆర్ బార్కింగ్ ఎట్ హిమ్. కుక్కలు ఆయన చూసి మురుగాయ అన్నప్పుడు ది డాగ్స్ బార్క్డ్ ఆన్ హిమ్ ఇస్ రాంగ్. హియర్ ది డాగ్స్ ఆర్ బార్కింగ్ ఎట్ హిమ్. కుక్కలు ఆయన చూసి మురుగుతున్నాయి అంటే ఆన్ రాకూడదు, ది డాగ్స్ ఆర్ బార్కింగ్ ఎట్ హిమ్ రావాలి. The ceiling fan has fixed on his head. The ceiling fan has fixed on his head. తల మీద ఎవరన్నా ఫ్యాన్ బిగిస్తారు, ఆన్ అంటే టచ్ అవ్వాలి. ఇది ఫ్యాన్ పైన ఉంటుంది, అందుకని ది సీలింగ్ ఫ్యాన్ వాజ్ ఫిక్స్డ్ ఓవర్. ఓవర్. ద సీలింగ్ ఫ్యాన్ వాజ్ ఫిక్స్డ్ ఓవర్ హిస్ హెడ్. ది సీలింగ్ ఫ్యాన్ వాజ్ ఫిక్స్డ్ ఆన్ హిస్ హెడ్ అంటే ఫ్యాన్ హెడ్కి టచ్ అవుతాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ద సీలింగ్ ఫ్యాన్ వాజ్ ఫిక్స్డ్ ఓవర్ హిస్ హెడ్. ద ప్రపోజిషన్ వి మస్ట్ యూస్ ఓవర్. ద సీలింగ్ ఫ్యాన్ వాజ్ ఫిక్స్డ్ ఆన్ హిస్ హెడ్ ఓవర్ హిస్ హెడ్. He take rest beside the river every day. This is habitual action. See, he take rest beside the river every day. See, whenever habitual act, third person singular. ప్రతిరోజు ఆయన రివర్ పక్కన రెస్ట్ తీసుకుంటాడు, రివర్ దగ్గర రెస్ట్ తీసుకుంటాడు. See, he takes rest because third person singular. He takes rest beside the river every day. He takes rest beside the river every day. He worked since sunrise to sunset. He worked since sunrise to sunset. ఆయన ఉదయం నుంచి సాయం దాకా వర్క్ చేస్తాడు. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేదాకా వర్క్ చేస్తాడు. అంటే సిన్స్ వాడకూడదు, ఫ్రమ్ వాడాలి ఇక్కడ. He worked from sunrise to sunset.
His views are different with your views. See, his views are different with your views. ఆయన అభిప్రాయాలు ఈయన అభిప్రాయాలు కలవలేదు, డిఫరెంట్. ఎప్పుడు డిఫరెంట్ అని వచ్చినప్పుడు ఫ్రమ్ రావాలి. His views are different with your views, different from, not with. His views are different from your views. From your views. He saw the fight among the two brothers. ఆయన వాళ్ళ బ్రదర్స్ ఇద్దరి మధ్య పోరు చూస్తూ ఉన్నాడు. ఫైట్ ఇస్ నౌన్ హియర్. They saw the fight among the two brothers. You see, whenever more than two, we must use among. When there are two brothers, we should use between. ఇద్దరు అంటే బిట్వీన్ వాడాలి, ఇద్దరు కంటే ఎక్కువైతే అమాంగ్ వాడాలి. ఇక్కడ ది ఫైట్ ఈస్ బిట్వీన్ ది టూ బ్రదర్స్. దట్స్ వై హియర్ we must use it. They saw the fight between the two brothers. The gold sells dear. బంగారం బాగా ప్రియమైపోయింది. నన్ డియర్. See, the gold sells dear. Here, see, we should not use any article before metals. Here, these wrong. Gold sells dear. That is sufficient. The gold. We should not use any article before the metal. Before copper, iron, steel and gold. Before metals we should not use any article. That's why gold sells dear. See, the is wrong there. We should not use the here. They settled in United States. In the United States anali. Here definite article orali. They settled in the United States. Definitely the United States you must use. Here he is ASDO. AEIOU vowels. Sounds are important. In S you see SDO, subdivision officer. You see S A JEIOU vowel sound A. That's why here he is NSDO. See, the perseverance is a good quality. పట్టుదల చాలా మంచి లక్షణం. కానీ పట్టుదల ఇస్ నాట్ ఎ ఫిజికల్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ టాంజిబుల్. దాని తాకలే ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదు పట్టుదల అనేది. ఇట్ ఈస్ ద క్వాలిటీ. ఇట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ఎ పర్సన్. అందుకని ఆబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి ఆబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు ఏ ఆర్టికల్లో ఉండకూడదు. హియర్ ది ఉండకూడదు. ది పెర్సెవరెన్స్ ఈజ్ ఎ గుడ్ క్వాలిటీ. పట్టుదల చాలా మంచి లక్షణము. పట్టుదల అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆబ్స్ట్రాక్ట్ నౌన్. వీ షుడ్ నాట్ use any article here. The perseverance is a good quality. Is wrong. We must use only, we will begin the sentence with only perseverance. Perseverance is a good quality. Now, you see, Industrial Revolution brought change in the world. Industrial Revolution brought change in the world. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవము పెను మార్పులను తెచ్చింది. ఇటువంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉండేటటువంటి చారిత్రాత్మక ఘట్టాల గురించి మాట్లాడేటప్పుడు ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వి మస్ట్ యూజ్. హియర్ ఓన్లీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వి మస్ట్ యూజ్ the industrial revolution brought change in the world. Like that French revolution brought change. The French revolution we must use. You should not use bad word, that is French. The French revolution, the industrial revolution, we must use the definite article the. I miss it to tell one more. That is the missionary. That is always we should not use missionaries. For singular and plural we should use missionary only. There is no word like missionaries. The missionary was brought. See, there is no word like missionaries.
Some generally all people say the missionaries are there. Though we should not even plural. There are so many machines even there. We should call them as missionary, not missionaries. There is no word in English like missionaries. That's all.